కేంద్రం ఏం చేసినా రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. భారీ ప్యాకేజీపై ఢిల్లీ నుంచి సిగ్నల్స్ వస్తున్న తరుణంలో స్పందించారు సీఎం. మరోవైపు టెక్నాలజీ సహాయంతో పంటలను కాపాడుతామన్న బాబు రాయలసీమ నుంచి కరువును పారదోలుతామని చెప్పారు. ఇక అమరావతిని ఫ్రీ జోన్ చేస్తారని ప్రకటించారు బాబు. మీరు విభజన చట్టంలో పెట్టినట్టన్నీ కూడా మీరు అమలు చేయాలి. మీరు నేను కలిసి హామీ ఇచ్చాం. అదే మరిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఫినిష్ చేశారు. కానీ ఆ రోజు నేనేదైతే ఎలక్షన్స్ పోయాం పొత్తు పెట్టుకొని మీరు కూడా వచ్చి లేదు ఇది చేస్తామని చెప్పారు. కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకోమని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా. అది ఏమి చేస్తారు రేపు ఎల్లుండో నాకు క్లారిటీ వస్తే అప్పుడు మీకు కూడా పెడతా. నాకు కావాల్సింది రాష్ట్రానికి న్యాయం జరగాలి. కేంద్రం నుంచి వస్తున్న ప్యాకేజీ సంతకాలపై ఇది ఏపీ సీఎం చంద్రబాబు స్పందన. హోదా ఇచ్చినా సాయం చేసినా రాష్ట్రానికి అది ఎంతవరకు లబ్ధి చేకూర్చుతుందో చూడాలన్నారు సీఎం. పోలవరం మీద కూడా కేంద్రంతో చర్చ జరుగుతోందన్న సీఎం హస్తిన నుంచి 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాయలసీమ నుంచి కరువును తరిమేస్తామని ప్రతిజ్ఞ చేశారు చంద్రబాబు. సీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే 264 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చన్నారు. 4000 రెయిన్ గన్స్ తో ఇప్పటి వరకు 3,10,000 ఎకరాలకు నీరు అందించామన్న చంద్రబాబు ఒక్క ఎకరా కూడా ఎండకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 4000 రెయిన్ గన్స్ తో పంట రక్షణ చేపడుతున్నామన్నారు. ఇవాళ సాయంత్రానికి పంట రక్షక మిషన్ 1 పూర్తి చేస్తామన్నారు సీఎం. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం కోర్టుల ద్వారా కూడా పోరాడతామన్నారు సీఎం. ఆ ప్రాజెక్టులు ఫైట్ చేయాలి. తెలంగాణలో కూడా నేను ఎందుకే చెప్పాను, ప్రోరేటా ప్రకారం మనకు నీళ్లు రావాలి, మన దామాషా ప్రకారం నీళ్లు రావాలి. మన రాష్ట్రంలో వచ్చే నీళ్లన్నీ మనం ఒక పక్కన పెట్టుకొని ఏ రాష్ట్రంలో నీళ్లు ఏ జిల్లాకి ఎక్కువ నీళ్లు అవసరం అవన్నీ మనం పంచుకుంటాం. నేను అందుకని మొన్న కూడా మీరు చూస్తే కృష్ణా నది నీళ్లు వాళ్ళు ఏమిచ్చారు, 36-37 టీఎంసీ మనకి ఇచ్చారు. వాళ్ళకి 15 టీఎంసీ ఇచ్చారు. నేను ఎన్ బ్లాక్ తీసుకోమన్నా. ఎన్ బ్లాక్ ఎందుకు తీసుకోమన్నాను, రాయలసీమకు నీళ్లు కావాలి కాబట్టి ఎన్ బ్లాక్ తీసుకోవాలి. మన రాష్ట్రంలో మనం ఎన్ బ్లాక్ తీసుకుంటాం. ఎక్కడ అవసరమైతే అక్కడ నీళ్లు పుష్ చేసుకుంటాం. మిగిలింది పొదుపుగా వాడుకుంటాం. నదులు అనుసంధానంగా ఇవన్నీ చేసుకోవాలి. అదే మరిగా వేరే రాష్ట్రాలు ఏవైతే ప్రాజెక్టులు కడుతున్నారో దాంట్లో రాజీ లేదు. ట్రిబ్యునల్స్ లో ఫైట్ చేస్తాం, కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు కావాలి. ఇక ప్రతిపక్షాల మీద కూడా మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పట్టిసీమకు కూడా కొందరు గండి పెట్టారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.